ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అధికార తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సమరబేరీ మోగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా మారిన ఈ స్థానిక పోరును ఇరు పార్టీల అగ్రనాయకత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలవాల్సింది మనం, ప్రజలు పట్టం కట్టేది మనకే, ఎక్కడా తగ్గకుండా కలిసి పనిచేయండి అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ ఏకగ్రీవాలకు తావు లేకుండా ప్రతి స్థానంలోనూ పోటీ జరగాల్సిందేనని, ఒకవేళ కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవంగా వదిలేస్తే ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం మునిపెన్నడూ లేనంతగా వేడెక్కింది. నోటిఫికేషన్ రాకముందే ఇరు ప్రధాన పార్టీలు నెక్ టు నెక్ ఫైట్ కు సిద్ధమవుతూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నాయి. టీడీపీ కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత గుర్తింపు ఇస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో విభేదాలు పక్కన పెట్టి కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మి ఆవేశపడకుండా ఐక్యంగా ముందుకు సాగాలని పార్టీ కేడర్ను అప్రమత్తం చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి అన్స్టాపబుల్ గా సాగుతుందని, కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించాలని లోకేష్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడ ఏకగ్రీవాలకు తావు లేదని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు స్థానాలను ఏకగ్రీవంగా వదిలేస్తే ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు రాబోయే ఎన్నికలలో అసెంబ్లీ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో 11 స్థానాలకే పరిమితమైన ప్రభావాన్ని అధిగమించి శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ఈ స్థానిక పోరును ఒక గొప్ప అవకాశంగా జగన్ మలుచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అడ్డంకులు, అధికార ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇళ్లకే పరిమితం కాకుండా గట్టిగా నిలబడాలని, వ్యక్తిగత ఈగోలకు పోకుండా పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని జగన్ సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఈ స్థానిక పోరును సెమీఫైనల్ గా భావిస్తుండటంతో ఇరు పక్షాలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి ఎన్నికలు కావటంతో ప్రజల నాడిని తెలుసుకోవటానికి కూటమికి ఇది కీలక పరీక్షగా మారగా, 3 పార్టీల మధ్య సీట్ల సమన్వయం అతిపెద్ద సవాలుగా నిలిచింది. ఒకవైపు అధికార బలంతో, సంక్షేమ మంత్రంతో కూటమి దూకుడు ప్రదర్శిస్తుంటే, మరోవైపు పోరాట పంథాతో వైసీపీ అడుగులు వేస్తుంది. స్థానిక సమరంలో ఏ పార్టీ ఆధిక్యత చాటుతుందో వేచి చూడాలి.